మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. పదిహేడో అధ్యాయము 17వ వచనాన్ని ఒక్క భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా తన కుమారుడైన దావీదును పిలిచి, చాలు ఒకటే విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. నేను దీనికి ఇచ్చిన అంశం ఏమిటంటే, క్రీస్తు కొరకు నీవు ఒక పోటుగాడు కావాలి. కొద్దిగా రఫ్గా ఉన్నా కానీ అది మన మంచికే అని మీరు వినండి. క్రీస్తు కొరకు మనం ఒక పోటుగాడు కావాలి. మనం యవనస్తులం కాబట్టి నా భాష ఎలాగే ఉంటుంది, పెద్దోళ్ళకైతే కాస్త సాఫ్ట్గా వెళ్ళిపోద్ది. దావీదు గురించి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తాను. నాకు తెలిసిన పరిశోధనలో నేను చేసి చదివిన విషయాల్లో కొన్ని చెప్తాను. అందులో ఉన్న క్లుప్తమైన విషయాలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, మనం ఏ విధంగా బ్రతకొచ్చు ఆయన జీవితాన్ని మాదిరిగా చేసుకుని అని కొన్ని విషయాలు మనం చూద్దాం. అసలు వాస్తవానికి దావీదు ఎవరు? దావీదు ఎవరు? మాట్లాడండి. ఒక మనిషి అంటున్నారు, మీరు అంటున్నారు, అదేమో నాకు మనిషిలా కనబడుతుంది. దావీదు ఎవరు? యెషయా కుమారుడు దావీదు అన్న. అసలు వాస్తవానికి బైబిల్ గ్రంథంలో దావీదు గురించిన మొదటిగా నేను దావీదు గురించి ఒక 7 విషయాలు క్లుప్తంగా చెప్పేసి అందులో నుంచి కొన్ని పాఠాలు మనకు ఏ విధంగా నేర్చుకోవాలనే విషయాలు పూర్తిగా చెప్తాను. అసలు దావీదు ఎవరు? మొదటి విషయం, దావీదు ఎవరు? దావీదు గురించి కొన్ని విషయాలు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. తల్లి పేరు తెలీదు, అంతేనా? లేదు, బైబిల్ గ్రంథంలో లేదు. అలాగే దావీదు యొక్క అన్నల పేర్లు ఏమిటి? ఎలియాబు, ఇంకెవరున్నారు? 3 పేర్లు ఉంటాయి. ఎవరెవరు చెప్పగలరా? అది ఎలియాబు, అబినాదాబు, షమా. ఇలా 3 పేర్లు మాత్రమే ఉంటాయి. మిగతా వాళ్ళ పేర్లు ఎక్కడ కనబడవు. తర్వాత దావీదుకి 2 అక్కలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అబిగైలు, సెరూయా. దావీదు తల్లి ఎవరు అనుకున్నాం? తెలీదు అనుకున్నాం. దావీదు తండ్రి యెషయా అనుకున్నాం. దావీదు తల్లి తెలీదు. దావీదు అన్నలు ఎలియాబు, అబినాదాబు, షమ్మా. అలాగే దావీదు యొక్క అక్కలు అబిగైలు, సెరూయా. ఇక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చెప్తాను, వినండి. దావీదు గురించి వాస్తవానికి మనకు తెలిసిన విషయం ఏమిటంటే, గొర్రెలు కాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, కొండల్లో, లోయల్లో, గుట్టల్లో తిరుగుతూ ఉంటాడు. అసలు వీడికేం తెలీదు, చదువు సంధ్య లేదు, భయంకరమైన తిరుగులాటలు తిరుగుతూ ఉంటాడు. అన్నలంతానేమో సైన్యంలో ఉంటే వీడు మాత్రం పనిమానులుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కానీ దేవుడే ఇతన్ని ఇష్టపడ్డాడని తెలుసు. కానీ వాస్తవం ఏమిటంటే, దావీదు గురించి అసలు మనకు తెలియని సత్యం ఏమిటంటే, దావీదుని హీనంగా చూశారనే మాట మనం చదివి ఉన్నాం కదా బైబిల్లో. అసలు ఎందుకు దావీదుని హీనంగా చూశారు? ఎందుకు దావీదుని హీనంగా చూశారు? ఈ ప్రశ్నను వేసుకుంటే చరిత్ర బాగా క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే, దావీదు వాస్తవానికి ఆఖరివాడు. దావీదు అందరికంటే ఆఖరిగా పుట్టినవాడు. 7 అన్నలు, 2 అక్కలు తర్వాత పుట్టినవాడు దావీదు. అయితే ఈ దావీదు తను ఎందుకు హీనంగా చూడబడ్డాడు, ఎందుకు ఇలా అవమానకరంగా బ్రతికాడు, అవమానకరంగా ఇతరులు చూస్తూ ఉన్నారు, సమాజం అంతా కూడా చిన్న చూపు చూడటానికి గల కారణం ఏమిటి అని అంటే, బైబిల్లో లేని ఒక సత్యం చెబుతున్నా, వినండి. తల్లి పేరు తెలియదు అనుకున్నాం కదా. ఆ తల్లి పేరు నుజావేతు, తెలుగులో అయితే నుజావేతు. ఈ నుజావేతు అనే తల్లి వాస్తవానికి
మోవాబీరాలు. వాస్తవానికి యూదుడు యూదుడినే పెళ్లి చేసుకోవాలి. అలా ఈ యెషై తనకు భార్యగా మోవాబీరాల్ని వివాహం చేసుకోవడం వల్ల ఆ యెషై వాస్తవానికి అతడున్న వృత్తి ఏమిటంటే హైకోర్టులో జడ్జిగా పనిచేస్తూ ఉండేవాడు. ఈ జడ్జిగా పనిచేస్తూ ఉన్న ఈ హైకోర్టులో జడ్జిగా ఉన్న యెషై యూదులకున్న ఆచార ప్రకారం యూదుల్ని మాత్రమే వివాహం చేసుకోవాలి కదా. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా వీరు దాదాపుగా 9 మంది పిల్లలు పుట్టిన తర్వాత కోర్టులో ఉన్న వారందరికీ, చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వారందరికీ, లోకం అంతటికీ కూడా ఇశ్రాయేలు దేశంలో తెలిసిన వార్త ఏమిటంటే యెషై మోవాబీరాల్ని వివాహం చేసుకున్నాడు. ఈ హైకోర్టులో జరిగే విషయం ఏమిటంటే సెన్హెద్రిన్ సభ అని అంటారు. ఆ కాలం అందులో సెన్హెద్రిన్ సభ అని అనేవాళ్ళు, ఇప్పుడు హైకోర్టు అని పిలుస్తూ ఉంటాం దాన్ని. ఆ సెన్హెద్రిన్ సభలో ఇతడు తీర్పు తీర్చడానికి, వాస్తవానికి ఇతడే తిన్నగా లేడు, ఇప్పుడు ఇతడు తీర్పు తీర్చడానికి అర్హుడు కాదు, ఇతడిని తీసి పడేయాలి అని అనుకున్నారట. అనుకునేసరికి వెంటనే యెషైకి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి భార్యను వదిలేయటం, రెండవది భార్యని విడిచిన తర్వాత మరొక భార్యని వివాహం చేసుకోవడం. ఇలా జరుగుతూ ఉన్న సమాజం అంతటికీ కూడా ఇతడు జవాబు చెప్పే పరిస్థితుల్లోకి వచ్చేసరికి వెంటనే అతడు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే తను కలిగి ఉన్న మోవాబీ భార్యను నెట్జవీట్ని విడనాడటానికి సిద్ధపడ్డాడు. ఒక యూదురాల్ని తీసుకుని వచ్చి వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇలా రెడీ అయ్యేసరికి ఆ భార్య దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నాడు, అమ్మా, నేను ఇలా చేస్తే నా ఉద్యోగం పోయిద్ది, నా పేరు పోయిద్ది, నా పరువు పోతుంది, నా ప్రఖ్యాతులన్నీ కలిసిపోతూ ఉంటాయి, బిడ్డలంతా కూడా అవమాన పాలవుతూ ఉంటారు, అయితే మనిద్దరము విడిపోదాం అని అన్నప్పుడు వెంటనే నా బిడ్డల కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధమే అని చెప్పి తన భార్య అయిన నెట్జవేటు విడాకుల కోసం సిద్ధమవుతుంది. అతడు యూదురాల్ని వివాహం చేసుకుంటాడు. ఇప్పుడు తను మొదటి భార్యగా ఉన్న ఈ నెట్జవేట్ని ఏం చేశాడు అంటే తన ఇంటిలోనే ఒక పనిగత్తిగా ఉంచుకున్నాడు. అలా పనిగత్తిగా ఉంచుకున్న తర్వాత జరిగిన సంఘటన ఏమిటంటే పనిగత్తిగా ఉన్నంతసేపు మాత్రము కూడా అలా ఉన్నప్పటికీ కూడా ఈ యెషై ఆవుతో కలవకుండా లేడు. వెంటనే ఎప్పుడైతే ఇలా ఆ యూదురాల్ని అక్కడ వాస్తవానికి పేరుకే వివాహం చేసుకున్నాడు కానీ సంసారం అంతా కానీ ఈ నెట్జవేటుతోనే చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆవిడ గర్భం దాల్చింది. ఇంతకుముందు 7 పుట్టారు కదా మగపిల్లలు, 2 అక్కలు పుట్టారు కదా. ఇప్పుడు వీరంతా అనుకుంటున్న విషయం ఏమిటంటే మా తల్లి పాపం చేసింది, మా తండ్రి వేరొక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు మా తల్లి నెట్జవేటు బయటికి వెళ్ళి వేరెవరితోనో పాపం చేసింది కాబట్టి గర్భం ధరించింది అని అనుకున్నారట దావీదు గర్భంలో ఉండగా. అందుకనే ఈ అన్నలంతా కూడా చిన్నతనం నుండి ఆవిడ గర్భములో ఉన్నంతసేపు కూడా అప్పటి నుండి కూడా ఈ అన్నలంతా అనుకున్న విషయం ఏమిటంటే ఈవిడ్ని బయటకు తోలేయాలి, ఈవిడ భయంకరమైన పాపం చేసింది, మన జాతికి అవమానం తీసుకొస్తుంది, మనం చేస్తూ ఉన్న ఆరాధనకి అవమానం తీసుకొస్తుంది, ఈవిడ్ని బయటకు గెంటేయాలి అని అనుకుంటున్నప్పుడు ఈయన అరే మీరు కాదు కదరా పోషించేది, మీరు కాదు కదరా బ్రతికించేది, మీ గర్భంలో నుంచే వచ్చింది కదరా, ఆ కుమారుడు ఇప్పుడు పుట్టేవాడు కూడా మీ తమ్ముడే కదరా అని చెప్పి ఏదో ఒక విధంగా ఆపుతూ వెళుతూ ఉండేవాడు యెషై. ఇలా ఆపుతూ ఉండగా కొంతకాలానికి గర్భము ధరించి బిడ్డను కని ఆ తర్వాత అతడు పెద్దవాడై ఎదుగుతూ ఉన్నప్పుడు దావీదు మీద ఈ అన్నలకి బాగా కక్ష. ఎందుకంటే దావీదు యెషైకి పుట్టలేదనే అనుమానం వీళ్ళకి, కానీ జరిగిన సంఘటన వీళ్ళకి తెలియదు. అందుకనే చిన్న చూపు చూడటం మొదలుపెట్టారు. సమాజం అంతటికీ తెలుసు ఇతడు క్రొత్తగా వివాహం చేసుకున్న తర్వాత ఈ స్త్రీకి గర్భము ధరించిందని. సమాజం అంతటికి తెలిసిన విషయం ఏమిటంటే ఈవిడ ఎవరితోనో తిరిగి పాపం చేస్తే గర్భము ధరించింది, ఇతడు యెషైకి పుట్టినవాడు కాదు అని అనుకోవటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉందో అతడు పెద్దవాడు అవుతూ ఉన్నప్పుడు ఉన్న అన్నలంతా కూడా అనుకుంటూ ఉన్నారు
ఇతన్ని చంపేయాలిరా, ఏదో ఒక విధంగా చంపి పడేయాలి, ఏదో ఒక విధంగా గింటి పడేయాలి, ఏదో ఒక విధంగా హత్య చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటే, కుమారుడకు దావీదును కనుగొంటిని, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఎవరిని కనుగొన్నాడట? మొదటి దావీదెవరు? రెండవది దావీదు ప్రియమైన వాడు. మూడవది దావీదు దేవుని చేత కనుగొనబడిన వాడు. వాస్తవానికి 12 గోత్రాలు ఇశ్రాయేలు దేశంలో ఉంటే, దేశమంతటిలో దేవుడు జల్లెడ పడుతూ ఉంటే, ఆ జల్లెడ పడుతూ ఉన్నప్పుడు మట్టంతా జారిపోయి వజ్రాలు మాత్రమే పైకి తేలుతూ ఉండినట్లుగా దావీదు ఒక్కడే కనుగొనబడ్డాడట. ఈరోజు దేవుడు ఈ దేశాన్ని, భారతదేశాన్ని జల్లెడబడితే నీవు ఒక వజ్రంగా బయటికి రాగలవా? నీవు ఒక ముత్యంగా బయటికి రాగలవా? దేవుని కనుగొన్న వ్యక్తిగా బయటికి రాగలవా? దేవుని ప్రియమైన వాడిగా బయటికి రాగలవా? భక్తిపరుడిగా బయటికి రాగలవా? ఆత్మీయుడిగా బయటికి రాగలవా? ఆయన కనుగొనే వాడిలో ఒకటిగా నిలవగలవా? ఆలోచన చేయండి. దేవుడు కనుగొన్న వ్యక్తి దావీదు. ఈరోజు దేవుడు నిన్ను కనుగొనగలుగుతూ ఉన్నాడా? ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దావీదు బ్రతుకుతూ ఉన్నాడు. బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు, అడవిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆ అడవిలో మేకలు మేపుకుంటూ ఉన్నాడు, గొర్రెలు కాయుస్తూ ఉన్నాడు, పాటలు పాడుకుంటూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నాడు, ప్రత్యేకమైన బ్రతుకుతూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉన్న ఇతన్ని ఎవడు కనుగొంటుంటారట? దేవుడు కనుగొంటూ ఉన్నాడట. ఈరోజు యవనస్తుల్ని కనుగొనాలంటే ఎక్కడ కనుక్కోవాలి? మా అబ్బాయా అండి, ఎక్కడ ఉంటాడో మీ అబ్బాయి అమ్మ అని అంటే, ఆ బస్ స్టాండ్లో బలాదూరు తిరుగుతూ ఉంటాడు, ఆడు కూర్చుని ఉంటాడు, చూడు నాయనా అని అంటారు. ఎక్కడ ఉన్నాడమ్మా మీ అబ్బాయి అంటే, బార్లో ఉన్నాడండి. ఇది పెద్ద ఉద్యోగంలో చెప్తారు కొంతమంది. ఎక్కడ ఉన్నాడయ్యా మీ అబ్బాయి అంటే, ఫ్రెండ్స్తో బలాదూరు తిరగటానికి వెళ్ళాడండి. ఎక్కడున్నాడమ్మా మీ అబ్బాయి అంటే, తిరిగి తాగి తందనాలాడి ఇంటికి వస్తాడండి. రాత్రి 10 గంటలు దాటితే తప్ప ఆడొచ్చి పడుకుని తిరిగి వెళ్ళిపోవటమే తప్ప ఎవడి మాట వెన్ను మా అబ్బాయి. పుట్టిన దేనికిరా నువ్వు? పుట్టిన దేనికి? వారి మాట అంటాక, మన మాట వారి అంటాక. దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించింది కారణం ఏమిటంటే, దేవునికి ఇష్టమైన విధంగా బ్రతకటానికి, ఆయన నామాన్ని గణపరచడానికి మనల్ని పుట్టించాడు. మొదటిగా మన తల్లిదండ్రుల్ని గణపరచాలి, గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి, క్రమంగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఇవి చేస్తామో దేవుడు మనలను దీవిస్తాడు. అందుకని 10 ఆజ్ఞల్లో ఒకటి ఉంటుంది, ఏమిటంటే, మొదటిగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఈరోజు చేయగలుగుతూ ఉన్నాం అది? ఎంతోమంది వచ్చి, అమ్మ మా అమ్మాయి వింటలేదండి నా మాట, అసలు మా అబ్బాయి నా మాట వింటలేదండి అని అంటూ ఉంటారు. ఎంత భయంకరమైన పరిస్థితో చూడండి. కన్నవారికి భయంకరమైన మానసిక క్షోభ. ఎక్కడ కనుగొంటూ ఉన్నాడు దేవుడు? నిన్ను ఎక్కడ కనుగొంటూ ఉన్నాడు? ఇస్సాకంట పొలములో వాక్యము చదువుకుంటా కనుగొన్నాడు. ఇస్సాకు పొలంలో వాక్యం చదువుకుంటా ఉన్నాడు. దావీదు గొర్రెలు కాయిచుంటూ భక్తి చేస్తూ ఉంటే కనుగొన్నాడు. దానియేలు భక్తి చేస్తూ ప్రార్థపరుడుగా సింహాల గుహలో ఉండగా తన భక్తి దేవుని దయను పుట్టిస్తూ ఉంది, సింహాల నోటిని మూస్తూ ఉంది. దేవుడు మనల్ని కనుగొంటూ ఉన్నప్పుడు మనలో ఏవైనా ప్రత్యేకత కనబడుతూ ఉంటుందా? దేశమంతటిని జల్లెడబడితే దావీదు ఒక్కడే కనుగొన్నాడు. ఆ దావీదుని దేవుడు కనుగొనగా ఆయన మీదకి తన దృష్టి వెళుతూ ఉంది. జ్ఞాపకం చేసుకోండి, ఎవరి దృష్టి వెళ్ళకపోయినా కానీ దేవుని దృష్టి మాత్రం మన మీద ఖచ్చితంగా నిలవాలి. ఒకవేళ అది లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫెయిల్యూర్ ఎదురవుతుంది ఖచ్చితంగా. ఎందుకు ఇది అవుతుంది అనుకుంటే కుదరదు. దేవుడి కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒక కొట్టుకి వెళ్ళాం అనుకోండి, నాయన కొన్ని ఉల్లిపాయలు నాయన ఫ్రీగా ఇచ్చేయి నాయన అని అంటే కుదరదు. 2 రూపాయలు, లేకపోతే 10 రూపాయలు, లేకపోతే 100 రూపాయలు, 1 కేజీ ఉల్లిపాయలు అంటే ఆడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. యు గివ్ అండ్ యు గెట్. మనం డబ్బులు ఇస్తాం, మనం కావాల్సింది పొందుకుంటాం. అలాగే మన జీవితాలు బాగుపడాలంటే మనము దేవునికి మన జీవితాలు ఇవ్వాలి. దేవుడు మన జీవితాన్ని బాగు చేస్తాడు. మనకి ఇచ్చే ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా మనం ఇవ్వం. ఎందుకంటే మన శరీరానికి లోబడిపోతాం, మన జీవితానికి లోబడిపోతూ ఉంటాం, మన ఆశలకి లోబడిపోతూ ఉంటాం, మన క్రియలు జరగాలని లోబడిపోతూ ఉంటాం. మీకు ఒక విషయం చెప్తా వినండి. We eat for tongue, not for tummy.
అర్థమవుతుందా? వీ ఈట్ ఫర్ టంగ్, నాట్ ఫర్. నాలుగు కోసం తింటాం మనం, కడుపు కోసం కాదు. నాలుక రుచిని ఇస్తూ ఉంటుంది. ఆ రుచి వల్ల మనిషికి సంతోషం కలుగుతుంది, మానసిక ఆనందం కలుగుతుంది. కాబట్టి రుచి ఏం చేస్తుందట? మనిషిని సంతోషపడుతూ సంతృప్తి పరుస్తూ అదే కావాలి. ఆరోగ్యం లేకపోయినా అదే కావాలి, ఆహారం అనేది అదే కావాలనే దృష్టి దాని మీదకి వెళ్ళిపోద్ది. శారీరక కోరిక తీర్చుకోవడానికి, మన నాలికను తృప్తిపరచడానికి మనం చేసే పని ఏమిటంటే ఆరోగ్యకరమైనవి కానివి మనం ముట్టుకుంటాం. కానీ ఆరోగ్యమైనది ఏమిటంటే కడుపుకు కావాల్సింది. కడుపు కోసం మనం తినట్లా, నాలుగు కోసం మనం తిన్నాం. దీనికి మంచి ఉదాహరణ చెప్తే వినండి. మా నాన్నగారు చనిపోయే ముందు 2 రోజుల క్రితం మా మామయ్య వచ్చి మా నాన్నగారికి కూడా కిడ్నీలు చాలా ఇబ్బందిగా ఉండేవి, హార్ట్ ప్రాబ్లం ఉంది. మనం కూడా ఏదో ఒక రోజున వృద్ధాప్యంలోకి వెళ్తాం కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. మా మామయ్య వచ్చారు, చక్కగా వారి కోసం గోంగూర, రొయ్యలు, చికెను, మటన్ అన్నీ తీసుకొచ్చి మా అమ్మగారు వండేశారు. మా నాన్నగారు తెచ్చారు. మా నాన్నగారికి సపరేట్గా ఉప్పు కారాలు లేకుండా కూరలు అనేవి ఉండేవి. అయితే మా నాన్నగారు చేసిన పని ఏంటంటే ఆ ఉప్పు కారం లేని కూరలు నువ్వు తినా అని చెప్పి మా అమ్మగారికి ఇచ్చి మంచి మంచి కూరలు తీసుకుని వెళ్ళి ఆయన వేసుకుని ఆయన తినేసి, అది బాగా. ఆ మరుసటి రోజు ప్రార్థనకి వెళ్ళాం. ఆ ప్రార్థనలో కూడా ఆయన పెరుగులో వాళ్ళు చికెన్ కూర వేస్తే అది వేసుకుని తినేసాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కేవలం మన నాలుకను అదుపు చేసుకుంటే మనకు రోగభారం అనేది ఉండదు. ఈనాడు మనం కోరికలు అలవాటు పడిపోయాం. ఆ దేవుడు మనం కనుగొనటం వల్ల మనకి లాభం ఉంది. మనం దేవుడిని కనుగొనటం బాగానే ఉంది. రక్షణ పొంది, మారు మనసు పొంది, దేవుని కొరకు బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి, యథార్థంగా బ్రతకడానికి, దేవుని కొరకు బ్రతకడానికి మనం అన్నీ పొందడానికి వస్తాము. కానీ మనల్ని కదపడానికి సైతానుగాడు అనేకమైన పన్నాగాలు వేస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసిన పని ఏమిటంటే, నాయన ఈ సమస్య, ఈ అడ్డంకుల నుండి నన్ను తప్పించు నాయన, నిరంతరము నీ కన్ను దృష్టిలో నేను కనబడే విధంగా నా బ్రతుకుని మార్చు నాయన అని బ్రతకాలి. ఆ ప్రార్థన మనకు ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను వినండి. అది నవంబర్ కాలం 2015 సంవత్సరం, మహబూబ్ నగర్ జిల్లా క్లాక్ టవర్ సమీపంలో బంగారు కొట్లు ఉంటాయి. ఇసుకేస్తే రాళ్ళంత జనం రోజు కూడా అటు తిరుగుతూ ఉంటారు. పొద్దుటే లేచి అందరికంటే ముందుగా రోడ్లు ఊడ్చే వారికంటే ముందుగా 4 గంటలకే లేచి వచ్చి వారికి సపరేట్ బ్రష్లు ఉంటాయి రోడ్లు ఊడవటానికి, ఊడ్చి ఆ మట్టి అంతటిని సపరేట్ చేసి వాటిలో క్షుణ్ణంగా పరిశీలించి కనుగొంటే ఆ బంగారు పొరలు కనబడతా. అంత మాత్రమే కాదు, ఈ మోరీలు, డ్రైనేజీలు ఉంటాయి. ఆ డ్రైనేజీలు కూడా అక్కడ పని చేసుకునే వారంతా కూడా డ్రైనేజీల్లోకి వెళ్ళి ఆ నీళ్ళల్లో దిగి ఆ నీళ్ళల్లో మట్టిని, బంగారాన్ని అన్నిటినీ కూడా దాంట్లో పోసుకొని జల్లెడ పడితే ఉంటే ఆ బంగారు పొరలు అనేవి బయటపడుతూ ఉంటాయి. ఈ ప్రయాస అంతా ఎంత అని అంటే పొద్దుట 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వారు చేసి భోజనానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు చేస్తే వారికి వచ్చే లాభం ఎంత అంటే, ఎక్కువ బంగారు పొరలు దొరికితే వారికి 1000 రూపాయల దాకా వస్తాయట. తక్కువ బంగారం దొరికితే 300 నుండి 400 వస్తాయట. కనుగొనటం. వారు దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నారంటే, ఎక్కడైనా ఏదైనా బంగారు పొరలు కనబడతాయేమో, అధికంగా ఏమైనా బంగారు పొరలు దొరుకుతాయేమో, వాటి వల్ల మేము లాభం సంపాదించుకుంటాము అని చెప్పి ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ వారికి మనసులో లేనిదేమిటి అని అంటే, మనము దేవుని ద్వారా కనుగొనబడితే మన జీవితాలు మారతాయి. మనం బంగారాలు ఎత్తుకుంటున్నాం కానీ బంగారం లాంటి దేవుడిని, ఆయన దృష్టిని మనం పొందుకోగలుగుతున్నాము. కనుగొనటం మనుషులు కనుగొంటూ ఉన్నాడు. మనందరికీ మోడీ తెలుసు, కానీ మోడీకి మనం తెలుసా అంటే ఆధార్ కార్డు ఎత్తుకెళ్ళాలి. నీ పేరేంటి, నీ ఇంటి పేరేంటి, నీ వయసు ఏంటి, ఆధార్ కార్డు నెంబర్ ఎంత, ఓటర్ ఐడి నెంబర్ ఎంత అంటే వాటన్నిటినీ మనం చూసుకోవాలంటే ఆధార్ కార్డు ఎత్తుకెళ్ళాలి. నాయనా నేను ఫలానా అని చెప్పుకుంటే తప్ప అతడికి తెలియదు. కానీ సాక్షాత్తు మోడీ గారి కారు ఆపి నాయనా పోలిట్రా అని అన్నాడు అనుకోండి, అబ్బో మామూలుగా ఉండదు అసలు. మోతే, ఊరంతా మోతే. ఇప్పుడు దావీదు జీవితంలో కూడా జరిగింది ఇదే.
దేశమంతటిలో కూడా అనేక మంది బాలులు ఉన్నారు, అనేక మంది యవ్వనులు ఉన్నారు, అనేక మంది వృద్ధాప్యంలో ఉన్నవారు, అనేక మంది భక్తిగా ఉన్నారు. కానీ దేవుడు కనుగొన్న ఒకే ఒక్క వ్యక్తి, జల్లెడ పట్టగా దొరికిన ఒకే ఒక్క వజ్రము దావీదు. బ్రతకగలవా అట? అలా బ్రతకగలవా? ప్రభు కొరకు బ్రతకగలవా? ఏది ఆశించకుండా, నాయనా నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతా, నాకు మేలు జరిగినా మేలు జరగకపోయినా, కీడు జరిగినా కీడు జరగకపోయినా, రోగం వచ్చినా తగ్గకపోయినా నీ కొరకు నేను బ్రతుకుతా. అందుకని దానియేలు అంటూ ఉంటాడు, ఈ మండుచున్న అగ్నిగుండంలో ఆ మంట ఆరకపోయినా నా దేవుడు సజీవుడు. ఇది భక్తి అంటే. రోగం తగ్గితేనే నేను వస్తా అని అంటాడు కొంతమంది. మనలో కూడా అటు కేటగిరీలు ఉన్నాయి. సమస్య పోతే వస్తా, రోగం తగ్గితే వస్తా, ఉద్యోగం వస్తే వస్తాను, బండి కొనుక్కుంటే వస్తాను, పెళ్లి చేసుకుంటే రక్షణ పొందుతాను. ఈ వ్యవహారాలన్నీ కుదరవు. ఆత్మీయ జీవితం అంటే మనకు ఆత్మకు, మన ఆత్మీయమైన దేవునికి, ఆత్మనిచ్చిన దేవునికి మధ్య సత్సంబంధం. వీటికి అడ్డు పెట్టేది నువ్వేంటి? ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే పెళ్ళా? లేదండి. మనం చేయవలసిన పని ఏంటంటే ఆత్మీయంగా ఎదగడము అని అంటే ఆత్మనిచ్చిన దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం. చాలాసార్లు మన ఇష్టాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం, కానీ దేవుని ఇష్టాన్ని చేయటానికి మనం ఇష్టపడం. అందుకని ఇక్కడ కనుగొనటమే కాదు, వ్రాయబడిన మాటలు మరొకటి ఉంది, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చగలుగుతున్నామా? ఆయన కనుగొంటాడు, బాగానే ఉంది, కనుగొనేలాగా బ్రతికితే బాగుంటుంది. కనుగొన్న తర్వాత ఉద్దేశాలని నెరవేర్చగలిగే బ్రతుకు ఉందని చెప్పగలడా దేవుడు మన గురించి? అది ప్రశ్న. మొదటిది, దావీదు సమయం చూడండి, 12:30 అయిపోయింది, మీ మొగాలు డేలా అయిపోయినాయి, ఇంకొక అరగంట, సరేనా? అరగంట. దావీదు ఎవరు? రెండవది, దావీదు ప్రియమైనవాడు. మూడవది, దేవుని దగ్గర కనుగొనబడినవాడు. నాలుగవది, దావీదు ఎవరు? దేవుణ్ణి కనుగొనాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి కనుగొనాలంటే మనం ఏం చేయాలి? ఇందులోనే దేవుడు కనుగొనాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, భక్తిగా బ్రతకాలి. దావీదు ఎంత భక్తిపరుడు అంటే ఒక కీర్తనలో రాస్తూ ఉంటాడు, 55వ కీర్తన 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున నేను ప్రార్థిస్తున్నాను, ధ్యానిస్తున్నాను, ఆయన నా మొర ఆలకిస్తాను. మరొక కీర్తనలో 119వ కీర్తన 164వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది, నీ దయ నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నిన్ను స్తుతించుచున్నాను. ప్రార్థన. అంత మాత్రమే కాదు, మొదటి సమూయేలు 38లో ఉంటుంది, ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంట ప్రార్థన చేస్తున్నాడు, నాయన జనులంతా కూడా శత్రు సైన్యమంతా నా మీద రావడానికి సిద్ధంగా ఉండగా నేను నీ మందిరం ముందు ప్రార్థిస్తూ ఉన్నాను, నీవు వెళ్ళమంటే వెళ్తా, నువ్వు ఆగిపోమంటే ఆగిపోతా. ప్రార్థన. దేవుని కనుదృష్టి మన మీద నిలవాలి అనంటే మొదటిగా మన జీవితంలో ప్రార్థన అనేది అలవరుచుకోవాలి. ఒక కొటేషన్ ఉంది, ఏమిటంటే మనము సాధారణంగా చేసే పని ఏంటంటే రోజు ముఖం కడుక్కొని మన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఒక కొటేషన్ ఉంది, ఏమంటే మనం వ్యాయామం చేయట్లేదంటే, వ్యాయామం చేయకుండా దినముని ప్రారంభిస్తూ ఉన్నామంటే మనం ముఖం కడగకుండా దినమును ప్రారంభించినట్ట, అంటే పాచి ముఖంతో ఉన్నట్టు. వ్యాయామానికి దీనికి సంబంధం ఏంటి నాయన అని అనవచ్చు.
ప్రార్థన అనేది వ్యాయామము కంటే ఉన్నతమైనది. ప్రార్థన ఏం చేస్తుంది అని అంటే పరిస్థితులు మారుస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్తాను, వినండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మేము మంగళగిరిలో 7 సంవత్సరాల పాటు ఉండగా చర్చికి ఎదురుగా ఒక మరియమ్మ అనే ఆవిడ ఉండేది. ఆ మరియమ్మ గారు నిరంతరం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. ఎవరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉండేదంటే తనకున్న కుమారుడు నిమిత్తమై, తన కుమార్తె నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉండేది. ఎప్పుడు చూసినా కానీ మోకాళ్ళ మీద ఉండేది. గోడ దగ్గరికి వెళ్ళిపోయి గోడ దగ్గర చేతులు ఎత్తేసి తెగ ప్రార్థన చేస్తూ ఉంటుంది. అక్కడ ఆ ఏపీఎస్పీ బెటాలియన్లో పోలీసుల భార్యలందరూ వచ్చి ఆవిడ చేస్తూ ఉన్న ప్రార్థనకి ఆ చుట్టూ ఆ దారిలో నడుచుకుంటూ వెళుతుంటే ఆవిడ చేస్తూ ఉన్న స్తుతి యాగము ప్రార్థన పిచ్చి మేరమ్మ అనేవారు. బయటకు వస్తే చాలు ఆవిడని చూపించి, ఆవిడండి పిచ్చి మేరమ్మ, ఎప్పుడు నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటుంది, స్తుతులు చెప్తూ ఉంటుంది అని కేకలు వేస్తూ భయంకరంగా మాట్లాడుతూ ఉండేవి. అయితే ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటో చెప్పనా? ఆ భర్త పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు, ఈవిడ ప్రార్థనాపురాలుగా ఉంది. అయితే ఇప్పుడు వారి బిడ్డల నిమిత్తమై ఈవిడ ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. నాయన, వారి భవిష్యత్తులు మంచిగా మార్చు, వారి భవిష్యత్తులు ఉన్నతంగా తీర్చిదిద్దు, వారి భవిష్యత్తులు ఉన్నత స్థితికి చేరేలాగా చేయనాయన అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేదట. ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఒకరిని ఐఏఎస్ ఆఫీసర్ని చేశాడు, ఒకరిని బ్యాంక్ మేనేజర్ని చేశాడు. జనులంతా అంటారు పిచ్చి మేరిమ్మ అని, కొంతమంది అంటారు సంకలో బైబిల్ని పెట్టుకుని వెళ్ళిపోతున్నారు భక్తిపరులు అని. వాళ్ళ మాటలను మానేస్తున్నావా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, నీ భక్తి నిన్ను లేవనెత్తుతుంది, నీ భక్తి నిన్ను ఆశీర్వాదకరంగా జీవనకరంగా మారుస్తుంది. నువ్వు రాగలవా? దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రభువుని వేడుకోవాలి, పిచ్చిగా మారిపోవాలి. జనులు ఎంత అన్నా ఏమి అన్నా కానీ లక్ష్య పెట్టగా దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధంగా ఉంటే దేవుని కనుదృష్టి మన మీద నిలుస్తుంది. అందుకనే దేవుడు దావీదును కనుగొన్నాడు. ఇంత ప్రార్థన, ఇంత భక్తి చేస్తున్న ఇతన్ని నేను పోగొట్టుకుంటానా? ఒక కోటీశ్వరరాలు వచ్చి నాయన నన్ను పెళ్లి చేసుకోవా అంటే నువ్వు వదిలేస్తావా? మంచి అందం, చక్కని చదువు, ₹1,00,000 ఆస్తి, ఐశ్వర్యం ఉంది, రాగానే నాయన నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకోవా అని అంటే నువ్వేం చెప్తావు? నీ ఎదుటికే వచ్చింది, ఏం చెప్తావు? భక్తిపరులు, ప్రార్థనాపరులు, యథార్థవంతులు, ₹1,00,000 ఆస్తి ఉంది, అన్నీ ఉండగా ఎదురుకు వస్తే ఏం చెప్తావు? సరే అంటావు లేదా? నువ్వు ఎలా అయితే సరే అంటావో దేవునికి అదే విధంగా సరే అనకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది దావీదును చూడగా. అంటే అన్ని గొప్ప లక్షణాలు అందులో ఉండిపోయాయి, ఆయనలో ఇమిడిపోయాయి. అంత ప్రార్థన, అంత భక్తి తనలో ఇమిడింది. అందుకనే దేవుడు కాదనుకోలేకపోయాడు, దేవుడు వద్దనుకోలేకపోయాడు, దేవుడు తిరస్కరించలేకపోయాడు. దేవుడు కనుగొన్నాడు, కావాలనుకున్నాడు. నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు లోకంలో ఒక్కడైనా లేడు, ఇతడు ఒక్కడే నాకు కనుగొన్నాడు. అందుకనే అతడు కావాలి అని చెప్పి ఆ ప్రార్థన, ఆ భక్తిని చూసి అతన్ని కనుగొంటున్నాడు. మొదటిది ఏంటిది ఇందులో? దేవుడు కనుగొనడానికి కారణం ఏమిటి? ఆయన చేస్తూ ఉన్న ప్రార్థన. రెండవది, ఆయన కనుగొనడానికి గల కారణం ఏమిటంటే ఆయన స్తుతిస్తున్న విధానం దేవుడిని దృష్టిని పొందుకుంటుంది. చూస్తూ ఉన్నట్లయితే గొర్రెలు కాచుకుంటాకి వెళ్తూ ఉండేవాడు, వీణను తన్ను తానుగానే సిద్ధపరుచుకున్నాడు. వీణ చిన్నప్పుడు మనం కొబ్బరి మట్టతో ఒకటి తయారు చేసుకునేవాళ్ళం, టక 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 కొడతానికి. ఎందుకు తయారు చేసుకునేవాళ్ళం అని అంటే అదొక ఆట. మనకు పాట రాదు కానీ ఆ కాలంలో ఆట బాగా వస్తుంది కాబట్టి వాటిని తయారు చేసుకుని టక టక కొట్టుకుంటా ఊరంతా తిరుగుతూ ఉంటాం. మనకు ఏదో వచ్చేసినట్టు, ఏదో సాధించేసినట్టు. కానీ చేసింది కొబ్బరి మట్టతో ఓ టెక్క. కానీ ఇతడు చేసుకున్న ప్రక్రియ ఏమిటంటే ఒక వీణను తయారు చేసుకున్నాడు. తయారు చేసుకుని దానితో వాయించుకుంటూ పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు మన నోట ఏ పాటలు వస్తున్నాయి? ఏ పాటలు పాడగలుగుతూ ఉన్నాం?
ఆటో ఎక్కితే సినిమా పాటలండి, నాకు నోటి నిండా సినిమా పాటలే వస్తున్నాయి అని అంటారు చాలామంది. నీకు ఇయర్ ఫోన్స్ లేవా? ఇయర్ ఫోన్స్ పెట్టుకుని భక్తి పాటలు పాడలేవా? ఉచ్చరించలేవా? ప్రభువుని వేడుకోలేవా? ప్రార్థన చేయలేవా? ఈనాటి కాలంలో మనం ఏ విధంగా ఉంటున్నామో అనేది ప్రశ్న. దేవుని కొరకు ఎంత భక్తి చేస్తూ ఉంటామో అంత లాభం మనకి. జగనన్న స్కీము లేకపోయినా కానీ నీ దగ్గర భక్తి ఉంటే, ఈ మధ్యకాలంలో వచ్చిన వార్త ఏమిటంటే ఇది వాహన మిత్ర ఒకటి లేపేశాడట, ఇంకోటి విద్యా దీవెన లేపేశాడట. న్యూస్. కానీ నిజంగా లేపేస్తే నువ్వు బతకగలవా? ఆడిస్తున్నాడు ఈడిస్తున్నాడు అని చెప్పి నువ్వు వారి మీద ధ్యాస పెడుతున్నావు. కానీ నిజంగా దేవుని మీద ధ్యాస ఉంటే, వాటి మీద నీకు ధ్యాస లేకపోతే, వాడు ఇచ్చినా లేకపోయినా నిన్ను బ్రతికించేది దేవుడే. దావీదుకి సద్దన్నం మూట కట్టి పంపించేవాళ్ళట. ఇంటిలో మిగిలిపోయిన సద్దన్నం అంతా అన్నలే కక్ష కట్టి పంపించేవాళ్ళట. పైపెచ్చు ఒక కీర్తనలో వ్రాయబడుతుంది ఏంటంటే, ఈ అన్నలంట రహస్యంగా వచ్చి ఏదైనా సింహం ఈయన్ని తినేసిందా మింగేసిందా అని చెప్పి రహస్యంగా వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళట. అంటే ఎంత కుట్రపూరితమైన ఆలోచన వారి సహోదరులో ఉందో ఆలోచించండి. ఇటువంటి కుట్రపూరితమైన పరిస్థితుల్లో చిన్నతనం నుండి తల్లి తండ్రి నేర్పించిన ఆ భయభక్తులన్నీ కూడా తనలో ఇమిడిపోయి, తను చేస్తున్న భక్తికి, తను చేస్తున్న ప్రార్థనకి, తను చేస్తున్న స్తుతికి దేవుని దృష్టి అనేది తన మీద పడి దేవుడు వదులుకోలేనంతగా తన జీవితం ఉంది. ఇదంతా ఇంట్రొడక్షన్ పార్టే, ముందుకు వెళ్దాం. ఇంకా వెంటనే ఆ స్తుతికి దేవుడు కదిలి అతడు కావాలి అని అనుకున్నాడు. కట్ షాట్లో ముందుకు వెళ్ళిపోతాం. తర్వాత అతన్ని కనుగొనటానికి గల కారణం ఏమిటంటే బాధ్యత. మొదటి సమూయేలు 17:20 అక్కడ ఒక మాట వ్రాయబడుతూ ఉంటుంది. తన తండ్రి, వద్దులేండి సమయం లేదుగా చెప్పేస్తాను, తన తండ్రి తన అన్నలకి భోజనం ఇవ్వమని మంచి క్యారేజ్ కట్టి రెడీ చేశాడు. భోజనం తీసుకుని వెళ్ళాలి అని చెప్పి కబురు పంపించగానే వెంటనే దావీదు చేసిన పని ఏమిటంటే, వెంటనే ఆ పక్కన గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఈ మందనంతటిని అప్పగించి బాధ్యతగా, అయ్యా వాటికి మేత వేయండి, ఆహారం పెట్టండి, జాగ్రత్తగా చూసుకోండి, నేను వచ్చే వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీకు ఎప్పుడైనా బాధ కలిగితే నేను కూడా మీ గొర్రెలు కాస్తాను, మేకలు కాస్తానని చెప్పి బాధ్యతారహితంగా వెంటనే వెళ్ళిపోయి చెబుతూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళాడు, భోజనం తీసుకున్నాడు, క్షేమ సమాచారం తెలియజేయమని. ఈరోజు మనకి బాధ్యత అనేది ఉందా? యవ్వన కాలంలో ఉన్న ఈ దావీదుకి బాధ్యత ఉంది, తల్లిదండ్రుల గురించిన బాధ్యత ఉంది, బిడ్డల గురించిన బాధ్యత తల్లిదండ్రులకు ఉండాలి, భవిష్యత్తు గురించిన బాధ్యత నీకు ఉండాలి, చదువు పట్ల బాధ్యత నీకు ఉండాలి, ఉద్యోగం పట్ల బాధ్యత ఉండాలి, సంఘంలో బాధ్యత అనేది ఉండాలి, యవ్వన కాలంలో సంఘ పరిచర్యలో బాధ్యత అనేది ఉండాలి. బాధ్యత ఉందా? ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి, అన్న, అలాగే వదిన ఇద్దరు కూడా చేస్తూ ఉన్న పరిచర్యలో మనం సహకారం ఇవ్వగలుగుతూ ఉన్నామా? క్రమం అనేది ఉందా? ఏదైనా సహాయం కోరుతున్నప్పుడు మనం చేదోడు వాదోడుగా ఉండగలుగుతున్నామా? ప్రశ్న. బాధ్యత.